ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని ఏ విధంగా సాధించాలి, ఉన్నటువంటి జీవితంలో ఏ విధంగా సుఖపడాలి, చనిపోయిన తర్వాత కూడా ఉత్తమమైనటువంటి గతులు ఏ విధంగా పొందాలి అనేటువంటి ధర్మాన్ని గురువులు బోధిస్తారు. అదే ధర్మం అని చెప్పారు. ఆ ధర్మానికి మూలము గురువు అని చెప్పారు. కాబట్టి తల్లి జన్మనిస్తుంది, తండ్రి పోషిస్తాడు. కానీ గురువు ఇచ్చినటువంటి విద్య జన్మ జన్మలకు పనికొస్తున్నాయి. అందుకే తస్మై శ్రీ గురువే నమః అని చెప్పారు. అందుకే గురువు గొప్పవాడు ఎందుకన్నాడు? జన్మనిచ్చిన తల్లి కంటే, పోషించిన తండ్రి కంటే గురువు ఏ విధంగా గొప్పవాడయ్యాడు? తల్లి ఇచ్చినటువంటి జన్మ ఈ జన్మ వరకే, వాడు బతికున్న రోజులే. తల్లి ఇచ్చినటువంటి ఆస్తి ఈ జన్మ వరకే. కానీ గురువు ఇచ్చినటువంటి జ్ఞానము జన్మ జన్మలకు కూడా పనికొస్తుంది. ఉన్నటువంటి జన్మలో పనికొస్తుంది, చనిపోయిన తర్వాత కూడా ఉత్తమ గతులకు అది కారణమవుతుంది అని చెప్పారు. అందుకే కొందరు పిల్లలు పుట్టగానే ఎంతో తెలివితేటలు ఉంటాయి, కొందరు అసలు తెలివితేటలే ఉండవు. ఎవరైతే గురువు దగ్గర వెళ్తాడో వాళ్ళలో గొప్ప గొప్ప తెలివితేటలు వస్తాయి. ఆ సంస్కారం వల్ల వాడు చిన్నప్పటి నుంచి ఎంతో తెలివితేటగా ఉంటాడు, ఎంతో తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఎంతో సంస్కారంగా వాడు జీవితంలో సంస్కారానికి అనుగుణంగా వ్యవహారాన్ని నడుపుతూ ఉంటాడు. కాబట్టి సదాచారం కోసం గురువు దగ్గర రండి, సన్మానం ఏమిటో తెలుసుకోవడానికి గురువు దగ్గర రండి, పరమ సుఖాన్ని, పరమానందాన్ని, ధర్మాన్ని పొందడానికి గురువు దగ్గర రండి. అంతే తప్ప గురువు అంటే ఏదో తాయెత్తిస్తాడని, ఏదో విభూతులు ఇచ్చి మీకు బొట్టు పెట్టి మీ జీవితాన్ని మార్చేస్తాడని చెప్పి అనుకోవడం అనేటువంటిది అది ఒక భ్రమ మాత్రమే. తెలివి తక్కువ గురువులు, విద్య లేనటువంటి గురువులంతా కూడా భక్తులకు తిండి పెట్టడము, బొట్టు పెట్టడం, ఇది ఒకటి ప్రచారం చేసి వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళకి ఏమి రాదు. చదువుకోని గురువులు చాలా విధంగా ఉన్నారు మన తెలంగాణ భారతదేశం అంతా ఉన్నారు. లక్షల కోట్ల మంది ఉన్నారు ఉత్తర భారతం దగ్గర. మీకు వెళ్తే ఏమి కాదు, గంజాయి ఒదుకుంటూ కూర్చుంటారు. అఘోరాలు అంటుంటారు, ఇక్కడ కూడా వచ్చారు. లేదు, గంజాయి వదులుతారు. చెప్పండి స్వామి ధర్మం చెప్పండి అని అంటే ఏం చెప్పండి, ఆ బొట్టు పెడతాం అంతే, ఆశీర్వాదం ఇస్తాం అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఆశీర్వాదం బొట్టుతోటే ప్రపంచం మారిపోయి ఉంటే ఇన్ని శాస్త్రాలు, వేదము, యజ్ఞము, దర్శనము, ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? కాబట్టి భగవంతుని యొక్క ఆలోచనలను సాక్షాత్కారం చేసుకొని సామాన్యులకు అర్థమయ్యేటువంటి భాషలో చెబుతూ వారి జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి గొప్ప మానవ శక్తి గురువు అని చెప్పారు. అందుకే ఆ గురువును రక్షించండి, పోషించండి, పాలించండి, వారికి సహాయ సహకారాలు అందించండి, మీ జీవితాలను బాగు చేసుకోండి. ఇందులోనే మీ యొక్క ఉన్నతి ఉంది, ఆ యొక్క గురువుల యొక్క ఉన్నతి కూడా ఉంది. గురువులు నిరంతరం కూడా జ్ఞానాన్ని ప్రేమించాలి, జ్ఞానం వైపు పయనించాలి, జ్ఞానం గురించి ఆలోచించాలి, చింతన చేయాలి. డబ్బు ఎట్లా వస్తుంది, ఆశ్రమం ఎట్లా నడుస్తుంది, పైసలు ఎట్లా జమ చేయాలి, ఎంత ఫండ్ కలెక్ట్ చేయాలి, ఎవరిని అడగాలి, ఎవరు ఇస్తారు, ఇవేమి గురువులు ఆలోచించుకోరు. ఇక వాడు ఆలోచిస్తే వాడు గురువు, మనలో గురుత్వం అనేటువంటిది మెల్లమెల్లగా నాశనం. ఒకప్పుడు ఈ ఆశ్రమాలు ఏమి లేవండి, ఆశ్రమ వ్యవస్థ ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే గృహస్థుల్లో ధర్మం ఉన్నంత వరకు ఆశ్రమ వ్యవస్థనే లేదు. మా గురువు ఇప్పుడు కూడా చెప్తుంటారు, చిన్నప్పుడు మేము అంటే 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు మేము ఇంటింటికి భోజనాలు చేసేది. వాళ్ళు మాకు ఏ విధంగా కావాలో ఆ విధంగా వండి పెట్టేది. ఇప్పుడు ఏంటి పట్టచిగా వండుకుంటున్నారు. ఇక మనం ఏమి వినగలుగుతాం వాళ్ళ దగ్గర? ఆ పరిస్థితి లేదు. అవి ఏంటంటే మాకు బుద్ధి భ్రష్టం అవుతుంది. ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో 99% మంది మాంసం అర్థమంట, అధికారిక లెక్కలు చెప్తుంది. మరి ఇలాంటి వాతావరణంలో సద్గురులు ఎక్కడ దొరుకుతారు? ఏం చెప్తారు? అంతా దోచుకునే గురువులే. మీరు పవిత్రులు అవుతే మీకు పవిత్రమైనటువంటి గురువు దొరుకుతాడు. ఒకవేళ పవిత్రమైన గురువు దొరికినా మీలో పవిత్రత లేకపోతే మీరు వాళ్ళని వదిలిపెట్టినా వాళ్ళు మనల్ని వదిలిపెట్టారు. ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా, ఇది తెలుసుకోండి ఈ విషయం. కాబట్టి గురువు యొక్క స్థానం ప్రపంచంలో అత్యంత ఉన్నతంగా ఉంది. వాడు ఏ గురువు అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాడు క్రికెట్ ఆడేవాడికి అందరూ సచిన్ పూజిస్తారు, యాక్టింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్, ఏఆర్, చిరంజీవి పూజిస్తారు, డాన్స్ చేసే వాళ్ళు కూడా నటీనటులను పూజించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరు ఏ విద్య నేర్పినా ఆ వాడు గురువుతో సమానమని చెప్పారు. కాబట్టి గురువు నుంచి విద్య నేర్చుకోవాలి అంటే గురువుకు సేవ చేయాలి, అదొక మార్గం. లేకపోతే గురువుతో
దానము ధర్మము, ధర్మము ఆర్థికంగా తోడ్పాటును అందించాలని చెప్పారు. ఈ రెండు పద్ధతుల ద్వారా మాత్రమే గురువు నుంచి మనం విద్యను పొందగలుగుతాము. ఈ రెండు చేయకుండా ఒకవేళ విద్య వచ్చినా కానీ అది మన మనసులో ఎప్పుడు నిలవదంట. గురువు సేవ చేసిన వ్యక్తికే ఆ జ్ఞానం వినాలని మనసులో నిలుస్తున్నాడు. గురువుకు డబ్బులు ఇచ్చి ఆ గురువు చెప్పిన మాటలు వినాలని. వీళ్ళంతా అక్కప్పుడు వాళ్ళంతా కూడా ఇంజనీర్ అయ్యారు. ఉత్తగా వాళ్ళంతా కూడా లక్షల రూపాయల వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ దారం పూసారు. దారం పూస్తే వాళ్ళు వీళ్ళకి ఇంగ్లీష్ దారం పూసారు. అప్పుడు వాళ్ళు ఇంజనీర్లు అయ్యారు. ఉత్తగా ఎవరు రాలేదు కదా. కాబట్టి సుఖస్య మూలం ధర్మం, ధర్మస్య మూలం అర్థం అని చెప్పారు. ధర్మానికి మూలం అర్థం. ఖచ్చితంగా అర్థము లేకపోతే ధర్మము లేదండి. ఎక్కడైతే ధర్మానికి అర్థం దొరకదో అక్కడ అధర్మం అనేది వస్తుంది. గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఈ పురాణాలు, ఈ యొక్క దేవీ దేవతలు, ఈ విగ్రహాలు, ఇవన్నిటినీ నమ్ముకుంటూ జీవితం అందులోనే గడిపేసుకుంటూ పోతే మన జీవితం అంతా కూడా విదేశీయుల పాదాక్రాంతం అవుతుంది. ఈ ప్రపంచం అంతా కూడా ఇంగ్లీష్ మయం అయిపోతుంది. మనం ఈ ప్రపంచాన్ని ఆర్యమయం చేయాలని చెప్పారు. కృణ్వంతో విశ్వమార్యము. ప్రపంచాన్ని ఆర్యత్వంతో నింపివేయాలంట, ధర్మంతో నింపివేయాలి. ఎలా సాధ్యం అంటే వేదానికి డబ్బు కావాలి, యజ్ఞాలకు డబ్బు కావాలి. వేద ప్రవచనం వినండి, యజ్ఞాలు చేయండి. అప్పుడే మీ అందరికీ కూడా ధర్మం అనేటువంటిది అవగతం అవుతుంది. అప్పుడే దేశం అంటే ప్రేమ కలుగుతుంది, ధర్మం అంటే ప్రేమ కలుగుతుంది, దైవం అంటే ప్రేమ కలుగుతుంది. అల్లా అంటే ముస్లిం వ్యక్తి ప్రాణం ఇస్తాడు, తల కోసుకుంటాడు, ఈ బల కొట్టుకుంటాడు. మన దేవుళ్ళకు ఎంతమంది ప్రాణాలు ఇస్తారో చెప్పండి. మన కొడుకులు డబ్బులు ఇస్తావయ్యా, తల్లిని చంపుతున్నాడు, తండ్రిని చంపుతున్నాడు. ధర్మం లేకపోలేదు కదా. ధర్మం లేకుంటే తల్లి కోసం తండ్రి కోసం ప్రాణం ఇచ్చేవాడు. తల్లి కోసం, తండ్రి కోసం, దేశం కోసం, దైవం కోసం, ధర్మం కోసం ఏ విషయంలో ప్రాణం తీయాలి అని చెప్పారు. ఈ నలుగురికి అనవసరమైనటువంటి విషయాలన్నిటి కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు. అనవసరమైనటువంటి విషయాలు ప్రాణాలు ఇస్తున్నారు. ఈ నాలుగు ప్రాణాలు అర్పించి మీద కాపాడుకునేటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే అది తల్లి, తండ్రి, ధర్మము, దేశము, దైవం. ఏంటి అర్థము మాత్రమే నాకు కావాలి. తల్లి వద్దు, తండ్రి వద్దు, దేశం వద్దు, ధర్మం. దేశం విలువ, ధర్మం విలువ, తల్లి విలువ, తండ్రి విలువ చెప్పింది ఎవరు? ఒకటే కట్టుకో, ఒకటే ఉండు, ఒకదాన్నే కట్టుకో, ఒకదాంతోనే ఉండు. ఎవరు చెప్పారండి? బైబిల్లో ఉందా? ఖురాన్లో ఉందా? ఖురాన్లో ఉందా? నీ ఇష్టం వచ్చినందుకు కట్టుకో, ఇష్టం వచ్చిన మందిని పెళ్లి చేసుకో, ఇష్టం లేకపోతే తలా వదిలిపెట్టు. విలువ లేదు. క్రైస్తవంలో ఆడడానికి విలువ లేదు, ఇస్లాంలో కూడా ఆడడానికి విలువ లేదు. ఒక హిందుత్వంలో, ఒక వేదంలో మాత్రమే స్త్రీ విలువ ఉన్నది. ఎక్కడ కూడా లేదు ప్రపంచంలో. ఒకే స్త్రీని ప్రేమించు, ఒకే స్త్రీని చూడు, ఒకే స్త్రీతో సంతానం కలుగు, ఒకే స్త్రీతో సంబంధం పెట్టుకో. ప్రపంచంలో ప్రతి స్త్రీని కూడా నీ తల్లిగా భావించు. ఎక్కడున్నా ఈ మాటలండి ఉన్నాయా? చూపించండి. మీకు ఆ దేశంలో దొరకదు, ఆ పుస్తకాల్లో దొరకదు. మరి మనం అంతా సుఖపడండి లేదా? ఒకే స్త్రీ ఒకే పురుషుని కట్టుకుని, ఒకే పురుషుడు ఒకే స్త్రీని కట్టుకుని ఎంత చక్కగా హాయిగా ఆనందంగా ఉన్నారు. కాబట్టి ధర్మం అనేటువంటిది సుఖాన్ని కలిగిస్తుంది, ఉన్నటువంటి జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది, చనిపోయిన తర్వాత కూడా స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ ధర్మం యొక్క తత్వాన్ని జీర్ణించుకొని శాస్త్ర విషయాలను నరనాలను నింపుకున్నటువంటి వ్యక్తి ఆ గురువు అని చెప్పారు. ఆ తత్వాన్ని యొక్క సమాజంలో వ్యాపింపజేయడానికి ఉద్భవించినటువంటి ఆ యొక్క భగవంతుడి దూతని ఈ యొక్క గురువు అని చెప్పారు. కాబట్టి అంతటి గొప్ప శక్తి ఆ యొక్క గురువు ఉంది. ఆ గురు స్థానంలో ఈరోజు మనం పాశ్చాత్య గురువులను తీసుకొచ్చి పెడుతూ ఉన్నాం. యూనివర్సిటీలో ప్రొఫెసర్ అంటున్నారు, మనం ఆచార్య అనాలి. అక్కడ ప్రొఫెసర్ అంటున్నాం. ఆ ప్రొఫెసర్ ఏం చేస్తాడు? మందు తాగుతాడు, విస్కీ తాగుతాడు, వ్యభిచారం చేస్తాడు. ఎంతో మంది ఉన్నారు. వెళ్ళండి, యూనివర్సిటీలో ఏం జరుగుతుంది మీరు గమనించండి. నెట్లో గూగుల్ చేయండి. ఏం జరుగుతుంది యూనివర్సిటీలో, భారతదేశ యూనివర్సిటీలో ఏం జరుగుతున్నాయి? అక్రమ సంబంధాలు, అనైతికమైనటువంటి సంబంధాలు స్త్రీ పురుషుల మధ్య మొత్తం అదే పని జరుగుతుంది. గురువులు శిష్యురాలతో సంబంధాలు. ప్రొఫెసర్ అంటున్నారు వీళ్ళకి. ఆచారాన్ని నేర్పించేవాడే ఆచార్యుడు. ఇక వాడి దగ్గరనే ఆచారం లేదు. ఏమవుతుంది అంటే రావణుడు అవుతాడు. శక్తి ఉంది, యుక్తి ఉంది, మన దగ్గర ధర్మం లేదు, అధర్మం ఉంది. వాడు దేశానికి, ధర్మానికి
తనకు తాను కూడా వాడు శత్రువుగా మారిపోతాడు. కాబట్టి ఇలాంటి జాతి ఉద్భవించకుండా రాముని లాంటి మానవ నిర్మాణం జరగడానికే ఆ యొక్క వాల్మీకి రాముని ద్వారా ధర్మాన్ని తెలపడానికి రామాయణం రాశాడు. మనం ఏం చేస్తున్నాం? రాముని తీసుకొచ్చి ఒక విగ్రహం పెట్టి అందులో పెడుతున్నారు అంతే. మళ్ళీ టాటాయి మళ్ళీ రామనవమి కలుస్తాం. ఈ రామునికి వచ్చాం కదా, మళ్ళీ వచ్చే రామనవమి కలుస్తాం అంతే. రాముని గురించి తెలుసుకునే లేదు, ఆలోచించే లేదు, రాముని యొక్క గుణగణాలను కీర్తించే లేదు, మన జీవితానికి అనుభవించుకునేది కూడా లేదు. ఏది చెప్పినా ఏం చేసినా ఋషులు రామాయణం రాసినా శాస్త్రం రాసినా ఏది రాసినా ఒకే ఒక పని వాళ్ళు సంస్కరించడం సంస్కరించడం సంస్కరించడం, శుద్ధి చేయడం, పవిత్రం చేయడం, మన బుద్ధిని పవిత్రం చేయడం, మన మనస్సును సంస్కరించడం. ఇక్కడ మీరు వచ్చిన యజ్ఞం చేసినా దానికోసమే, మా ప్రవచనం విన్నా దానికోసమే, ఏది విన్నా కానీ దానికోసమే అని చెప్పారు. కాబట్టి ఈ యొక్క పరమతత్వాన్ని, గొప్ప జ్ఞానాన్ని ఆ యొక్క గురువులు మీ అందరికీ అందిస్తారు. కాబట్టి జ్ఞానం అనేటువంటిది వెలకట్టలేనటువంటిది. కాబట్టి ఆ జ్ఞానానికి స్రోతస్సు ఆ గురువు అని చెప్పారు. అందుకే గురువులను రక్షించాలి, గురువులను కాపాడాలి. ఒక్క గురునానక్ వల్ల సిక్కు మతం మొత్తం కూడా యుద్ధాలు చేసి ఎంతో మంది ఉగ్రవాదులను సంహరించారు. ఒకే ఒక్క గురు గోవింద్ సింగ్ వల్ల. ఎందుకంటే మనము సంహరించాలి, గురువులాగా తయారు కావాలి అని చెప్పి సిక్కులందరినీ కూడా వాళ్ళంతా సింహం పెట్టుకుంటారు. ఎందుకంటే సింహం లాంటి పరాక్రమం ఉండాలి. శత్రువులను సింహం ఏ విధంగా దాడి చేసి చంపుతుందో ఆ విధంగా మీరంతా సింహాలు పరాక్రమించండి, శత్రువులను నాశనం చేయండి అని చెప్పి గురువు బోధించాడు. గురువు గోవింద్ సింగ్ ఆ యొక్క మొఘలులు జనయాత్ర చేసి అత్యాచారాలు చేస్తున్నారు, ఆడవాళ్ళని ఎత్తుకొని పోతున్నారు, పరాక్రమం లేదు మనలో చూసుకుంటూ కూర్చున్నారు. అప్పుడు గురు గోవిందుడు అందరినీ కూడా ప్రేరేపించి వాళ్ళందరినీ కూడా ప్రతి సిక్కు సైనికుడు ఒక సింహం లాగా మార్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఉసిగొలిపి వాళ్ళంతా కూడా అంతం చేయడం జరిగింది. కాబట్టి గురువు యొక్క వాణి మామూలు విషయం కాదు. దాని గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. ఒక రోజు కాదు, ఒక గంట కాదు, ఎన్ని గంటలు ఇచ్చినా కానీ సరిపోదు. కాబట్టి మీరు ఈ యొక్క తత్వాన్ని తెలుసుకొని మీ యొక్క ఆచారాన్ని మార్చుకొని మన దేశము, మన ధర్మము, మన శాస్త్రం యొక్క ఉన్నతిని అర్థం చేసుకొని అటువైపు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.